పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలకు కొద్దిగా దూరం అయ్యారు. ఆయన సినిమాలు ఎన్నో షూటింగ్ దశలను నిలిచిపోయాయి. ఇక ఈ మధ్యనే అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చి ముందుకు జరిపారు. ఈ క్రమంలో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు షూటింగ్ కూడా పూర్తయి నిన్న 24వ తేదీన ఘనంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ చిత్రం 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యంలో జరిగే ఒక యాక్షన్ యాత్రా చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఏఎంల జ్యోతికృష్ణ నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ క్రమంలో చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలా కొనసాగుతుందనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే 50 కోట్లు సాధించినట్లు లేటెస్ట్ న్యూస్ అయితే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు హరిహర వీరమల్లు సినిమాని ఇప్పటికే చాలామంది థియేటర్కి వెళ్ళి చూస్తున్న విషయం విదితమే. ఫ్యాన్స్ కాకుండా సెలబ్రిటీలు చాలామంది థియేటర్కి వెళ్ళి నేరుగా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్పై చూస్తూ ఉన్నారట. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమా చూసి బయటకు వస్తున్నారట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ న్యూస్ వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం తొలి రోజు 30 కోట్లు వసూలు చేయొచ్చని అందరూ భావించారు. ఇది పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ 40 కోట్ల కలెక్షన్స్ కన్నా తక్కువే. అయితే లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం మొదటి రోజు దాదాపు 55 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించి అదిరిపై రికార్డుని సొంతం చేసుకున్నారట టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు.